హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. పొద్దున చాలా గ్రాండ్గా చాలా గట్టిగా మాట్లాడారు అండ్ ఏదో జాతిని అని షర్ట్ కూడా వేసుకొచ్చారు. అంత కాన్ఫిడెన్స్ సినిమా పైన అండ్ సెట్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్? December 5th సినిమా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి పూనకాలే అని కూడా చెప్తున్నారు. ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే ప్రభాస్ గారిని చాలా రోజులుగా ఈ జానర్లో ఆయనకి ఏదైతే బాగా హై ఇచ్చిందో ఆ జానర్లో మిస్ అయ్యారు వేరియస్ సబ్జెక్ట్స్ వల్ల. బట్ ఈ సబ్జెక్ట్ అనేది యాంపుల్ స్కోప్ ఇస్తుంది. ప్లస్ డైరెక్టర్ మారుతి గారికి ఈ జానర్లో ఎక్కువ ఇలాంటివి చేయటం బాగేది. అండ్ పీపుల్స్ మీడియా సుప్రసాద్ గారు ఒక క్రియేట్ చేసిన స్పాన్లో సో ఈ ముగ్గురి కాంబినేషన్ అనేది ఇట్ విల్ గివ్ వి కిక్ యాస్ ఫీలింగ్ టు ఆల్ ఫ్యాన్స్ అనేది మై స్ట్రాంగెస్ట్ ఫీలింగ్. పొద్దున టీజర్ ఫ్యాన్స్ రియాక్షన్స్ అంతా థియేటర్లో చూశారు. సో మీ దగ్గర నుంచి కూడా ఆ రియాక్షన్ మాకు కనిపించింది. సో ప్రభాస్ గారిని ఇంకో రేంజ్లో చూడబోతున్నారు అని. సో ఏంటి సార్, అంటే ప్రభాస్ గారు యాక్షన్ ఫిలిమ్స్లో ఆ ఫ్యాన్స్ ఎక్కువ ఇష్టపడతారు, బట్ కామెడీ చేసి కూడా ఫ్యాన్స్ ఇష్టపడేలా చేస్తున్నారు కదా. సో అంటే ప్రభాస్ గారు ఒక లైవ్ వైర్ లాంటి పర్సన్ అండి. ఆయన ఫన్ చేసినా, యాక్షన్ చేసినా, ఏదైనా ఎమోషన్ చేసినా అందరూ అటాచ్ అవుతారు. బట్ ఒక 3-4 ఫిలిమ్స్ ఆ ఫన్ ఆ సినిమాల సబ్జెక్ట్ వల్ల రాలేదు. బట్ ఈ సినిమాలో టోటల్ ఆ ఫన్ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. సో ఆల్ టుగెదర్ ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. హోప్ ఇట్ విల్ గో వెల్ విత్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ప్రభాస్ మూవీ అండ్ మాస్ మూవీ ఫిల్మ్. అండ్ మీ ఫ్రెండ్ మారుతి గారి గురించి అంటే పొద్దున్న చాలా కాన్ఫిడెంట్గా నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కే తెలుస్తుంది విజయం గురించి అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. సో ఈ కథని ఆయన నమ్మి ఆయన ప్రభాస్ గారికి చెప్పి అలాగే మీరందరూ నమ్మి దీంట్లో పార్ట్ అవడం, సో మారుతి గారి మీద ఎంతవరకు సార్ ఆ హైప్ని పెట్టుకోమని చెప్తారు ఫ్యాన్స్? హ్యాపీ అండి, ఎందుకంటే ముందు మారుతి గారు ఒక డైరెక్టర్గా ఫీల్ అవ్వరండి. ఒక ఆడియన్ లాగా ఒక కామన్ ఫ్యాన్ ఏం కోరుకుంటాడో ఒక సినిమా తీస్తున్నప్పుడు నేను పనిచేసే హీరో నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో ఆయనకి నేను ఇవ్వాలని ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. సో అవన్నీ ఆయన అప్లై చేసుకుని వాళ్ళు ఈ మధ్య మిస్ అవుతున్నారు, వాళ్ళకి ఏం ఇవ్వాలి అనేది మొత్తం అన్నీ ఫిల్ చేశారండి. సో సబ్జెక్ట్ కూడా కుదిరింది, అంటే ఆయన ఏదో ఫోర్స్డ్గా పెట్టకుండా సబ్జెక్ట్ అలా ఉంది. సో ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ మధ్య ఏం మిస్ అయ్యారు, ఆయన ఏం స్ట్రాంగ్ ఇవ్వగలరు అనేది మొత్తం అందరినీ ఐ ఫీస్ట్లా ఉంటుంది ఈ సినిమా రాజా సార్. సో ఫైనల్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మీ స్టైల్లో ఏమన్నా చెప్పాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ లేదంటే వాళ్ళు పెట్టుకోవాల్సిన ఎక్స్పెక్టేషన్స్ కానీ? ప్రభాస్ గారి సినిమాకి ఇట్ ఈస్ ఫుల్ మీల్స్ అండి. వాళ్ళు ఎప్పటి నుంచి ఏం మిస్ అవుతున్నారు, నేను రోజు ట్విట్టర్లో ట్యాగ్ చేసి అడుగుతుంటారు, మాకు ఈ సాంగ్ కావాలి, మా హీరో ప్రజెన్స్ ఇలా కావాలి, మాకు హీరో గారితో ఇలా కావాలని. సో వాళ్ళ అన్ని కోరికలు తీరిపోతాయి.